మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆ విషయంలో ప్రధాని మోదీనే మించిపోయానన్న గర్వమో లేక ఆ సినిమా హిట్తో తన రేంజే మారిపోయిందన్న ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ టాలీవుడ్ సినిమాల విషయంలో భారీ డిమాండ్ చేస్తోంది శ్రద్ధా కపూర్. ఈమె దెబ్బకి పుష్ప నిర్మాతలే బెదిరిపోతే ఆ జాబితాలోకి మరొకరు ఎంట్రీ అయ్యారు. ఈ భామ భయపెట్టినా ఆ దర్శకుడెవరు? మేడం ఎంత డిమాండ్ చేసింది? ఈ ఏడాది స్త్రీ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు, ఇన్స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోదీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్ గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇక అక్కడి నుండి అమ్మడు పూర్తిగా మేకవర్ అయింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తున్న దర్శక నిర్మాతలకి చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ మేకర్స్ కి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో బిత్తరపోతున్నారు. పుష్ప 2లో దెబ్బలు పడతాయి రాజా సాంగ్ కోసం ఫస్ట్ శ్రద్ధాని అప్రోచ్ అయితే 8 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో షాక్ కి గురైన ప్రొడ్యూసర్ శ్రీలీలతో ఆడి పాడించారు. సర్లే పుష్ప సాంగ్ కి అంత డిమాండ్ చేస్తుందనుకుంటే నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పారడైజ్ సినిమా కోసం శ్రద్ధని సంప్రదిస్తే ఏకంగా 12 కోట్లు అడిగిందట శక్తి కపూర్ తనయ. దీంతో కొత్త భామ కోసం ట్రై చేస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. సాహో తర్వాత టాలీవుడ్ పై శ్రద్ధ పెట్టని ఈ భామ ఇప్పుడు వస్తున్న ఆఫర్ల విషయంలో బిగ్ నెంబర్స్ చెప్పి దర్శక నిర్మాతలకి హార్ట్ స్ట్రోక్ తెప్పిస్తోంది. ప్రెజెంట్ ఆమె చెంతకి చాలా బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి కానీ అప్డేట్స్ అనౌన్స్మెంట్స్ లేవు. ఇటు తెలుగు ఛాన్స్ లో వస్తుంటే కాలు దండుకుంటోంది అమ్మడు. కంటిన్యూస్ గా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే టాలీవుడ్ మూవీ చేసే ఆలోచన ఉందో లేదో ఈ భామకి అనిపిస్తోంది.